నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అబద్దపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో దివంగత నాయకులు రాయల వెంకట శేషగిరిరావు విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంని తీవ్రంగా విమర్శించారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు అన్న చేసింది 0 అన్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ అధికారం అన్నారు. దేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితి, ముఖ్యంగా పాకిస్తాన్తో ఒక వాతావరణం ఏదైతే, ఒక యుద్ధ వాతావరణం ఏదైతే నెలకొని ఉందో దేశంలో, ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ప్రోగ్రాం బాగుంటుందా బాగుండదా అని చెప్పి చాలా మంది సందిగ్ధం కూడా వ్యక్తం చేయడం జరిగింది, సందేహం వ్యక్తం చేయడం జరిగింది. కానీ శేషగిరిరావు గారి మీద ఉండే అభిమానం, నిజానికి 5వ తారీఖు జరగాలి కార్యక్రమం, కానీ 5వ తారీఖు జరగకపోయినా మరి వారి అబ్బాయి అమెరికాకి వెళ్లే లోపల 9వ తారీఖు పెట్టుకుందామని వీరయ్య గారు అడగడం, దానికి అజయ్ గారు, రవి గారు కూడా ఖచ్చితంగా మీరు రావాలి, వారికి మనం అర్పించే నివాళి ఇదే అవుతుంది అని చెప్పినప్పుడు తప్పకుండా శేషగిరిరావు గారనే ఒక అద్భుతమైన నాయకుడు, ఒక మృదు స్వభావి, అందరికీ తల్లో నాలుకలాగా కలిసిపోయే నాయకుడికి మనం అర్పించే నివాళి, మనం ఇచ్చే గౌరవం ఇది మాత్రమే అవుతుంది వారు పోయిన తర్వాత అని చెప్పి మరి ఈరోజు మీ అందరి సమక్షంలోకి రావడం జరిగింది. తప్పకుండా శేషగిరిరావు గారు ఏదైతే జీవితాంతం రైతుల కోసం తపన పడ్డారో, జీవితాంతం ఈ ప్రాంత సంక్షేమం కోసం ఏదైతే తపన పడ్డారో, తప్పకుండా వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో ఒక 2-3 విషయాలు మాత్రం నేను చెప్పాలనుకుంటాను. ఒకటి, ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూస్తా ఉంటే వీరయ్య గారిని అడిగాను, ఇక్కడ వీరయ్య గారిని, అన్నా మరి ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయా, వరుసగా వర్షం పడుతుంది అంటున్నారు, వరుసగా 5-6 రోజుల నుంచి వర్షం, నిన్న రాత్రి కూడా టెంట్లు కూలిపోయినాయి ఇక్కడ, మరి ఎట్లా ఉంది అంటే కొంటున్నారా వడ్లు? కొంటలేరా? వాన వస్తే పోయినట్టేనా? మరి బోనస్ వస్తుందా? బోనస్ రుణమాఫీ జరిగిందా? మొత్తం జరిగిందా? మరి మీ జిల్లాలో ఉండే వ్యవసాయ మంత్రి గారు, మీ జిల్లాలో ఉండే ఉప ముఖ్యమంత్రి గారు, మీ జిల్లాలో ఉండే మరొక నెంబర్ 2 మంత్రి గారు, ఒక జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళకి 3కి పదవులు వచ్చినాయి. మన ప్రభుత్వం పోయిన తర్వాత 3కి పదవులు వచ్చినాయి. కానీ ఈ జిల్లాకి ఏం జరిగిందో ఒక్కసారి దయచేసి 17 నెలల్లో మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారు పట్టుదలతో ఖమ్మం జిల్లా బాగుండాలి, ఉమ్మడి ఖమ్మం జిల్లా బాగుండాలని చెప్పి ఆ భద్రాద్రి సీతారామస్వామి పేరు మీద సీతారామ ప్రాజెక్ట్ అని కట్టి 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమం చేస్తే ఆ నీళ్లు మాత్రం నీళ్లు నెత్తి మీద చల్లుకున్నారు. అదొకటే జరిగింది. ఇంకేమన్నా జరిగిందా అంటే హల్లికి హల్లి, సున్నకు సున్నా. కానీ ఎన్ని మాటలు చెప్పారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్న ఆ పెద్ద ఆయన డిప్యూటీ సీఎం గారు, మన బట్టి విక్రమార్క గారు, ఆయన చెప్పిన మాట, మధ్యలో గెలవడానికి కమల్ రాజు గారు ఓడించడానికి ఆ రోజు ఎన్నెన్ని పాటలు పడ్డారు, బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టారు, అఫిడవిట్ అని రాసినారు, దేవుడి దగ్గర పోయి ఆ అఫిడవిట్ పెట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినారు. అది మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఎంత ఇస్తే అంతకు 2 ఎక్కువ ఇస్తామని చెప్పి నోటికి వచ్చిన వాగ్దానాలు చేశారు. అప్పుడు అడిగినారు చాలా మంది ఖమ్మం జిల్లాలో పెద్దలు, విలేకరులు, మిత్రులు అడిగారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, అన్నా మీరు నోటికి వచ్చినట్టు చెప్తున్నారు, అరిచేతిలో వైకుంఠం చూపెడుతున్నారు, మరి ఇవన్నీ సాధ్యమయ్యే హామీలేనా అంటే ఇదే విక్రమార్క గారు చెప్పారు. బట్టి విక్రమార్క గారు ఏమన్నాడు ఆయన, మాది 125 సంవత్సరాలు కలిగిన పార్టీ, చరిత్ర కలిగిన పార్టీ, మా దానిలో చాలా మంది మేధావులు ఉన్నారు, కేసీఆర్ గారి కంటే మాకు చాలా తెలివి ఎక్కువ ఉంది, తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని
మా మేధస్సునంతా కరిగించి సంపద పెంచి అన్ని అమలు చేస్తాం, 100 రోజుల్లోనే చేస్తాం అని చెప్పి ఆ రోజు ఊదరగొట్టే ఊకదప్పుడు ఉపన్యాసాలు గల్లీ గల్లీలో ఇచ్చారు. మరి ఏమైంది? ఈ రోజు 17 నెలల తర్వాత ఉన్న ప్రోగ్రాంలే పోయినాయి, ఉన్న స్కీమ్లే పోయే పరిస్థితి. కేసీఆర్ కిట్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం మాతా శిశు మరణాలను తగ్గించి బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ సాయం చేసే ఒక చక్కటి కార్యక్రమం. చివరికి దాన్ని కూడా ఊడగొట్టారు. 12,000 రూపాయలు, 13,000 రూపాయలు. మగపిల్లడు పుడితే 12,000. ఏమన్నారు అన్నాడు? పరిగెత్తుకుంటూ వెంటనే అర్జెంట్ గా బ్యాంకు గురకండి, పరిగెత్తుకుని 2 లక్షల లోన్ తెచ్చుకోండి, నేను వస్తున్నా. రాగానే మొట్టమొదటి సంతకమే రుణమాఫీ మీద పెడతా, డిసెంబర్ 9 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, మీ ఓట్ల కోసం ఫ్రీ బస్ అన్నారు, తులం బంగారం అన్నారు. ఇంకొక మాట కూడా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ నాయకులంతా ఇంట్లో అత్త మామ ఉంటే వాళ్ళకేమో 4,000, కేసీఆర్ గారు ఒక అత్తకే ఇచ్చేది లేదా మామకే ఇచ్చేది, ముసలోడుకో ముసలమ్మకో ఇచ్చేది. మేము వస్తే ఇద్దరికి ఇస్తాం, అత్తకు 4,000, కోడలికి వచ్చినా మరి 2,500. బాగుందా మార్పు? ఖమ్మం జిల్లా అంతా మీరు మార్పు మార్పు అని కుదిరి మంచి మంచి నాయకులు ఓడగొట్టింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కాలికి బల్బం కట్టుకుని కేసీఆర్ గారు చెక్కులు మంచున్నాయా, కేసీఆర్ గారు కాలువలు ఉన్నాయా, నీళ్లు తీసుకొని రండియా అంటే పాపం వాళ్ళు 10 ఏళ్ల పాటు. ఇక మా అజయ్ గారు అయితే ఖమ్మం పట్టణంలో సైకిల్ దొక్కుతా తిరిగేవాడు, మంత్రి అయ్యి ఉండి కూడా సైకిల్ దొక్కుతూ తిరిగేవాడు. నేను రోజు అడిగినా సైకిల్ ఎందుకు దొక్కుతున్నావు అన్నా అంటే, సైకిల్ ఏందన్నా మోరీలకు దిగి మోరీలు కూడా సాఫ్ చేసిన, ఏం చేయమంటావు అట్లా పని చేస్తున్నా అని చెప్పినాడు. కానీ ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరు, ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు కాలికి బల్బం కట్టుకొని 10 ఏళ్లు ఇక్కడ రైతాంగం కోసం, ఇక్కడి పేదల కోసం, ఇక్కడ ఉండే ఉద్యోగాల కోసం ఇక్కడ ఫ్యాక్టరీలు తీసుకుని ఉంటాం, వదిలిపెట్టాం. 6 గ్యారంటీలు 100 రోజులు అనే డైలాగులు ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు కొట్టారో వాటి విషయంలో వదిలే సమస్య లేదు. ఒక 6 గ్యారంటీలే కాదు, 420 హామీలు ఇచ్చారు. 420 హామీలు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాం, అడుగుతూనే ఉంటాం. అసెంబ్లీ అయితే అసెంబ్లీలో లేదా బహిరంగ వేదికల ద్వారా అడుగుతూనే ఉంటాం. కానీ ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే, నేను కూడా ఇప్పుడు నాకు 48-49 ఏళ్ళు, చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. ఎన్టీ రామారావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దాకా నేను చాలా మంది చూస్తా వచ్చిన, చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా. కానీ నాకు గుర్తున్నంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దివాలా కోర్ మాటలు మాత్రం మాట్లాడారు. ఆయన ఏమంటున్నాడు విన్నారా మీరు? నిన్నగాక మొన్న ఏమైనా రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చినావు, అవన్నీ హామీలు ఇస్తేనే కదా ప్రజలు ఓట్లేసింది, పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు మొదలు పెడతామయ్యా పథకాలు అంటే ఆయన నేను చెప్తున్నాడు, ఢిల్లీకి పోతేనంట దొంగలాగా చూస్తున్నారంట. నాకు తెలవక అడుగుతా. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం డీకే అరుణమ్మ నివాసంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎగ్బోటే రవి, మహిళా అధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్, బీజేపీ మహిళా అధ్యక్షురాలు రజక జయశ్రీ, నాయకులు దేవదాస్, రజక నరసింహులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారత్ పాకిస్తాన్ యుద్దంలో నిన్న తెల్లవారుజామున జరిగిన దాడుల్లో దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర యోధుడు మురళీ నాయక్ అమరవీరునికి శ్రద్ధాంజలి ఘటించారు. మరి ఈరోజు చూస్తున్నాం మనమంతా ఆపరేషన్ సింధూర్లో భాగంగా, పాకిస్తాన్ చేసిన కుట్రలో భాగంగా ఈరోజు పాకిస్తాన్ మన మీద దాడులు చేయడం జరిగింది. మరి ఆ యుద్ధ దాడులలో మన వీర జవాన్ మురళీ నాయక్ విరక్షణంగా పోరాడి ఈరోజు దేశం కోసం, మన దేశ భవిష్యత్తు కోసం, మన దేశ ప్రజల కోసం మన యొక్క సరిహద్దులలో మన వీర జవాన్ మురళీ నాయక్ గారు ప్రాణాలు అర్పించడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడాలని సందర్భంగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పెద్ద అగ్రహారంలో గల లక్ష్మీ నరసింహస్వామి అహోబిలమఠం దేవాలయంలో శ్రీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 350 సంవత్సరాల చరిత్ర గల అహోబిలంలో నరసింహ హోమం 158 కలశాలతో అభిషేకాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. नेत्रश्चमे सारस्वतश्चमे पौष्णश्चमे पात्रे वदश्चमे हार्यो जनश्चमे स्वाहा इत्थश्चमे बर्हिश्चमे वेदिश्चमे धिष्टियाश्चमे कृतश्चमे चमदाश्चमे ग्रावाश्चमे परवश्चमे धीमहे मे दोनवलश्चमे नागव्याश्चमे
योदिशश्चमे यज्ञेन कल्पन्तामज्यमे सामजमे सोमजमे विश्वमे दीक्षाजमे तपश्चमे पदमे अहोरात्रयो वृष्ट्या पुत्रधनमे यज्ञेन कल्पेन स्वाहा गर्भाश्चमे वत्साश्चमे द्यविश्चमे द्यवीचमे दित्यमाश्चमे दित्योहीचमे पंचाविश्चमे पंचावीचमे त्रिवत्सश्चमे त्रिवत्साचमे दलियमाश्चमे दलियोहीचमे पष्ठमाश्चमे पष्ठौहीचमे उक्षाचमे वशाचमे नवश्चमे वेहच्चमे सत्याचमे श्रद्धाचमे जगच्चमे धनञ्चमे अधश्चमे विशिष्टमे प्रेणाचमे मोदश्चमे धातञ्चमे जनिष्ठमानञ्चमे सोक्तञ्चमे सुकृतञ्चमे वित्तञ्चमे वेद्यञ्चमे भूतञ्चमे भविष्यञ्चमे सुकृतञ्चमे सुपदञ्चमे बुद्धञ्चमे बुधिश्चमे उत्तञ्चमे कृत्यश्चमे मतिश्चमे सुमतिश्चमे स्वाहा शङ्खमे यज्ञेन कल्पन्तां वित्तञ्चमे वित्तिश्चमे भूतञ्चमे भूतिश्चमे वसुचमे वसतिश्चमे कर्मचमे शक्तिश्चमे धनश्चमे मनश्चमे कृतिश्चमे स्वाहा अग्निश्चमगिन्द्रश्चमे सोमश्चमगिन्द्र श्री श्री लक्ष्मी नृसिंह परब्रह्मणे नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमांत महादेशिकाय नमः। श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। ఇక్కడ శ్రీమద్ అహోబిల మఠం గద్వాల ప్రాంగణంలో మరి నృసింహ జయంతి ఉత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మరి విశేషమైనటువంటి మహాసుదర్శన నారసింహ హోమం ఇక్కడ ఇవాళ జరిగింది, శుభప్రదంగా ముగిసింది. మరి రేపటి రోజున 108 కలశాలతో లక్ష్మీ నృసింహస్వామి యొక్క మూల విరాట్కు ప్రత్యేక తిరుమంజన కార్యక్రమం అనగా ప్రత్యేక అభిషేక కార్యక్రమం, తర్వాత ప్రసాద వితరణ, ఫల పుష్పాదుల యొక్క వితరణ ఉంటుంది. ఇటు కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని చెప్పి సూచిస్తూ స్వామివారి యొక్క రంగనాథ యతీంద్ర మహాదేశికుల యొక్క మంగళాశాసనం తెలియజేస్తున్నాను. भवद्भक्तिजनार्तिहन्तु पितत्वमन्ये स्थवितारचूर्णं स्तम्भे वदारस्तवनं यदब्दं लक्ष्मी नृसिंहं शरणं प्रपद्ये. ఈ ఒక్క అహోబిల మఠం గద్వాల, జోగులాంబ గద్వాల జిల్లా లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధి అనగా గుడి, మఠంకి సంబంధించినటువంటి ఈ ఒక్క లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధి అని అంటారు. అయితే అహోబిల మఠం చరిత్ర చూసుకుంటే కనీసం 350 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మన గద్వాల్లో మఠానికి అంతే చరిత్ర ఉన్నది. అహోబిల క్షేత్రం నంద్యాల పక్కన ఉన్నటువంటి క్షేత్రం ఒక బ్రాంచ్, సబ్ బ్రాంచ్ అంటారు. ఆ రకంగా తీసుకోవాలి. దేశాల నలుమూలలు ఈ అహోబిల మఠం ఉన్నది. అయితే దీనికి ఒక పీఠాధిపతుల వారు ఉంటారు. ఆయన సంచరిస్తూ ఈ ప్రదేశంలో ఆగి విశ్రాంతి తీసుకొని స్వామివారి యొక్క యాత్రను ముందుకు సాగించుటకు ఈ ఒక్క ప్రదేశాన్ని రాజుల వారు స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సంవత్సరంలో ఒకసారి ఖచ్చితంగా పీఠాధిపతి వారు ఇక్కడికి ఏం చేస్తారు, ఇత్యాది పూజాది ఇత్యాది కార్యక్రమాలు చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్కి, అహోబిలానికి ఇతరత్ర దేశ సంచారం చేస్తూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరము కూడా నృసింహ జయంతి గత 14వ సంవత్సరం పెద్ద మఠం కట్టిన తర్వాత, అంటే పురాతనం చిన్నగా ఉండింది, ఇప్పుడు పెద్దగా అహోబిల మఠం కట్టి 1,16,00,000 పెట్టి స్వామివారి ఇక్కడ మఠం కట్టడం జరిగింది. అనేక మంది భక్తులు దీనికి సహకరించినారు. అయితే ఈ 12 సంవత్సరాల నుంచి నృసింహ జయంతి స్వామివారి జయంతి పెద్ద ఎత్తున అనుకోని విధంగా దినదిన అభివృద్ధి జరుగుతూ ఉన్నది. అయితే ఈ సంవత్సరం 58 మందితో నారసింహ సుదర్శన హవనము కార్యక్రమం ఉదయం చేసుకోవడం జరిగింది. సాయంత్రము బాలభవన్ చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నవి. రేపు ఉదయం నృసింహస్వామి జయంతి అంటే స్వామివారు ఉద్భవ దినం నందు ఉదయం నృసింహస్వామి వారు అంత ఉగ్రంగా ఉంటారు. ఆయన ఉగ్రాన్ని చల్లపరచాలంటే 108 కలశాలతో అభిషేకం, అనేక రకమైన గంగలను సేకరించి దాంట్లో ఆవాహన చేసి ఆ ఒక్క మట్టి కుండలలో అభిషేకం, కలశాలంటే కలశాలు కాదు మట్టి కుండలలో అభిషేకం. ఆ తర్వాత సాయంత్రం ఇక్కడి నుంచి అగ్రహారం కింది వరకు స్వామివారి పల్లకి సేవ, శోభాయాత్ర అంటారు, కోలాటాలు ఇత్యాది కార్యక్రమాలు జరగనున్నవి.
మాట్లాడేది వచ్చి ప్రధాన అర్చకులు, అహోబిల మఠం గద్వాల శాఖ ఒక మఠ అధికారులు, శ్రీవత్సాచార్యులు, పక్కన ఉన్నటువంటి వారు సామవేదం అరవింద్ ఆచార్యులు, వీరు మఠం సెక్రటరీ గారి కుమారులు, ఉప అర్చకులు గత 10 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ ఒక్క స్వామి జరుగుతూ ఉన్నది. మరి వచ్చే శ్రావణ మాసంలో కళ్యాణోత్సవం జరుగుతుంది. స్వామివారికి నృసింహ జయంతి కళ్యాణం చేయడం లేదు మన దగ్గర, ఎందుకంటే నృసింహ జయంతి రోజు ఏ కోరికలైనా నెరవేరుతాయి. కళ్యాణం అనేది స్వామివారికి మంగాకరం అయితే, జయంతి సమయంలో కళ్యాణం చేయడం అనవాయితీ లేదు. అహోబిల క్షేత్రంలో స్వామివారి దగ్గర ఇక్కడ అభిషేకాలు మాత్రమే జరుగుతాయి, హోమాలు మాత్రమే జరుగుతాయి. ఆ సందర్భంలో ఇక్కడ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతలకుంట సీతారామ ప్రాజెక్టు సత్తుపల్లి ట్రంక్ కాలువ పనుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మరియు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్, రాష్ట కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మరియు అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ సీతారామ ప్రాజెక్టు టన్నెల్ లోపలికి సుమారు 2 కిలోమీటర్ల వరకు వెళ్లి పనులు పరిశీలించారు. సెక్రటరీ తోటి కానీ ఎంపీ తోటి మాట్లాడతారు. ఆయనకు మాట్లాడక వల్ల కాకపోతే అప్పుడు మేము ఇంటర్వ్యూ అవుతాము. నేను గవర్నమెంట్లో రిజాల్వ్ చేస్తాను. ఏదన్నా లోకల్ సమస్యలు వచ్చినప్పుడు శాసనసభ్యులు ఇద్దరికి చెప్పండి, ఇక ఆ ఊళ్ళో ఇతనితో మాట్లాడండి, ఈ ఊళ్ళో ఇతనితో మాట్లాడండి, పేదోళ్ళు అయితే ఆడికి ఏం చేయాలి ఎట్లా చేయాలి అది కూడా కన్సిడర్ చేద్దాం. కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పంటకాలానికి ఏదో ఒక టైంలో గోదావరి నీళ్లు వేతిపల్లి చెరువులోకి రావాలి. అటేమో వైరా ప్రాజెక్టుకి వెళ్ళాలి. ఈ 100 కిలోమీటర్లు సుమారు 8,000 కోట్లు ఖర్చు పెట్టాము. ఇప్పుడు ఈ 2 ట్రంకులకి మళ్ళీ ఖర్చు పెడుతున్నాం. ఈ అమౌంట్ అంతా రైతులకి ఉపయోగపడాలంటే సముద్రకు పోయే గోదావరి నీళ్లు ఖమ్మం కొత్తగూడెం జిల్లాలు వాడుకోవాలి. మెయిన్ హెడ్ వర్క్స్ నుంచి మీరు ప్లాన్ చేసుకోండి. పినపాకలో ఎంత ఇవ్వగలుగుతాము, తర్వాత వచ్చే కొత్తగూడెంలో ఎంత ఇవ్వగలుగుతాము, తర్వాత వచ్చే అశ్వరావుపేటలో ఎంత ఇవ్వగలుగుతాము. ఈ 3 దారిలో ఉన్నాయి మొత్తం కంప్లీట్ చేసి ఆ చెరువులకి ఇస్తే అప్పుడు ఇటు నుంచి సత్తుపల్లి వెళ్తుంది, అటు నుంచి వైరాకి మధ్య కాన్స్టిట్యున్సీలకు అటు నుంచి వెళ్తుంది. నా ఖమ్మానికి ఒక్క సుక్క కూడా రాదు, నాకు 1 ఎకరం కూడా దీని కింద లేదు. నాగార్జున సాగర్ కింద కానీ సీతారామ కింద కానీ నా నియోజకవర్గంలో 1 సెంటు భూమి లేదు. నా కోసం కాదు, ఈ 2 జిల్లాలు సస్యశ్యామలంగా ఉండాలనేది నా జీవిత కోరిక. సరే, నేను 30-40 సంవత్సరాలుగా నా ప్రయత్నాలు చేస్తూ 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 ఈ కాడికి వచ్చాం. ఆఖరికి ఆ కీర్తి మీకు దక్కేటట్టుకు వచ్చింది. కాబట్టి 2 కలెక్టర్లు, డిపార్ట్మెంట్లు అన్ని మనసు పెట్టి ఈ సంవత్సరంలో నీళ్లు ఇస్తే, నేనైతే జూన్లోనే వైరా ప్రాజెక్టుకి ఇస్తా. గోదావరి ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు వైరా ప్రాజెక్టుకి వెళ్తాయి. వైరా ప్రాజెక్టు నుంచి తల్లాడ మండలం, కల్లూరు మండలం, పెనుబెల్లి మండలం, లంకాసాగర్ దాకా నీళ్లు వస్తాయి. అంటే సత్తుపల్లి ఆల్మోస్ట్ ఆల్ సగానికి పైన కవర్ అయిపోతుంది. ఈ ట్రంక్ పూర్తయితే నాగుపల్లి నుంచి బొగ్గపాడు, కాకర్లపల్లి, రుద్రాక్షపల్లి, సత్తుపల్లి చెరువులు, రేజర్ల, మిముసూరు మండలానికి వెళ్ళి మళ్ళీ కట్టలేరు నుంచి మళ్ళీ అవసరమైతే లంకాసాగర్కి వెళ్తాయి. కాబట్టి దయచేసి సత్తుపల్లి నియోజకవర్గం, అశ్వరావుపేట, కొత్తగూడెం, పినపాక, వైరా, మధిర 5 నియోజకవర్గాలకి ఈ సంవత్సరమే నీళ్ళు ఇవ్వచ్చు. ఎటు తిరిగి మీరు జోలూరుపాడు టన్నెల్ పూర్తి చేసుకుంటే దెన్ ఇట్ విల్ గో టు పాలేరు. పాలేరు నుంచి అది అట్లా జరుగుతుంది. ఆ టన్నెల్, దాని టైము, దాని కథ మళ్ళీ ఒకసారి గవర్నమెంట్లో మాట్లాడుకుందాము. ఈ 5 నియోజకవర్గాలకి నీళ్లు ఇచ్చే అవకాశం ఈ సంవత్సరంలోనే ఉంది. సుమారు వైరా ప్రాజెక్టు కింద మనం 1,30,000 ఎకరాలు స్టెబిలైజేషన్ కానీ కొత్తది కానీ, ఈ రాజీవ్ కెనాల్కి కూడా కొంత ఇరిగేషన్ ఇవ్వచ్చు. మీరు 9 కిలోమీటర్స్ సుమారు తవ్వుకున్నాం కాబట్టి దానికి ఎక్కడెక్కడ ఇవ్వగలుగుతామో ఏనుకూరు మండలంలో వాళ్ళు భూములు ఇచ్చిన వాడికి కూడా కొంచెం మెరుగు అవుతుంది. అటు నుంచి వైరా ప్రాజెక్టుని
జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అర్హతల ఆధారంగా సరైన పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు. శనివారం మంథని మండలంలో పుట్టపాక గ్రామంలో భూ నిర్వాసితుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సరైన పరిహారం అర్హతల ఆధారంగా అందాలని అన్నారు. సో ఇంతకుముందు చేసి మా సర్వేతో చేసామండి. ఇప్పుడు ఫైనల్ ఇది చేసేది వాళ్ళ శాటిలైట్ మ్యాప్తో వాళ్ళ లాట్ లాంగ్తో సహా పెడుతున్నారు. ఇది ఫైనల్ ఫిక్సింగ్ అనమాట. ఆ రోజు చెప్పేటప్పుడు కూడా ఐ థింక్ ఇక్కడ రామచంద్ర రెడ్డి అంటే తను ఏమని చెప్పారంటే ఒక అటు ఇటు ఒక 1 feet 1 గుంట ఎక్స్ట్రా ఉండొచ్చు అని చెప్పారు. ఇప్పుడు చేసేది ఫైనల్ అయిపోయింది. పేమెంట్ రాని వాళ్ళు మాత్రం వెయిట్ చేయొచ్చు. మిగతా వాళ్ళు మా స్టాఫ్ వస్తారు, సర్వే చేసేస్తారు. ఈరోజు ఈవినింగ్ కల్లా మీ ఫైనల్ ఎస్టిమేట్స్ అనేది చేసిన తర్వాత మీ దగ్గర 5 minutes కూర్చోండి. ఆర్డర్ తీసుకోండి. ఆర్ఎండ్బి మీకు లిస్ట్ వచ్చింది కదండి. మన దగ్గర మొత్తం 41 ఉన్నాయండి. ఆర్డబ్ల్యూకి ఎంతమంది ఉన్నా చదివితే వాళ్ళందరూ ఆర్డబ్ల్యూఎస్ బోర్డుకు సంబంధించిన వాళ్ళ పేర్లు మోతే పాపిరెడ్డి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అణిచేందుకు పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా శనివారం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన చౌరస్తా వరకు సాగింది. అతిపెద్ద జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. పాక్ పాలకులు ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్యంపై దాడి చేయాలని చూసి సహించేది లేదని అన్నారు. कौन करेगा देश की रक्षा कौन करेगा? हम करेगा देश की रक्षा हम करेगा। भारत माता बोला भारत माता की जय। जय जय माता भारत माता जय जय माता भारत माता वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम वंदे मातरम मातरम నిన్నటి నుండి కూడా పాకిస్తాన్ భారతదేశం యొక్క ఎల్ఓసి ఏదైతే నియంత్రణ రేఖ ఉందో ఆ యొక్క నియంత్రణ రేఖ వంటి ఉన్న భారతదేశం యొక్క స్థావరాలపై లక్ష్యం చేసుకొని ఆ దాడిని చేయడం జరుగుతున్నది. మరి అత్యంత సమర్థవంతమైన భారత సైన్యం వివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క దాడిని ఎదుర్కోవడమే కాకుండా ఇప్పటివరకు దాదాపు 300 పాకిస్తాన్ డ్రోన్లను అత్యంత చాకచక్యంతో కూల్చివేయడం జరిగింది. అయితే ఎంతో కొంత ప్రాణ నష్టం చాలా తక్కువగా భారతదేశానికి జరిగింది ఇప్పటి వరకు. ఇప్పటికి కూడా ఇంకా కూడా యుద్ధం వాతావరణాన్ని పాకిస్తాన్ సృష్టిస్తున్నది. ఆ విధంగా భారతదేశం ఇప్పటి వరకు కూడా ఇంత సహనంతో తనకు డిఫెన్స్ చేసుకోవడం మాత్రమే జరుగుతున్నది. భారత పౌరులను రక్షించుకోవడం, భారతదేశం యొక్క భూభాగంలోని ఆస్తులను రక్షించుకోవడం కోసం మాత్రమే
ఈ రోజు వరకు భారతదేశం ప్రయత్నం చేస్తున్నది. ఈ యొక్క విషయాన్ని కూడా పాకిస్తాన్ యొక్క దుశ్చర్యను, పాకిస్తాన్ యొక్క ఏదైతే ఉగ్రవాద భావాలను ఈరోజు ప్రపంచానికి కూడా మొత్తం భారతదేశం ఎప్పటికప్పుడు క్షణం కూడా ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా తెలియజేస్తున్నది. పాకిస్తాన్ ఏం చేస్తున్నది, పాకిస్తాన్ ఏ రకంగా భారతదేశం పైన దాడి చేస్తున్నది, భారతదేశం చేసింది ఏంటిది, పాకిస్తాన్ చేస్తున్నది ఏంటిది అనే విషయాన్ని ఈరోజు ప్రపంచ దేశాలకు భారతదేశం తెలియజేస్తున్నది. అయితే ఏ ఒక్క ప్రపంచ దేశం కూడా ఈరోజు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం లేదు, పాకిస్తాన్కు సంఘీభావం తెలియజేయడం లేదు, పాకిస్తాన్ను సమర్థించడం లేదు. అంటే దీన్ని బట్టి ఈరోజు ప్రపంచ దేశాలలో పాకిస్తాన్ ఏకాకిగా మిగిలిపోవడం జరిగింది. మరి ఇది రాబోయే కాలంలో పాకిస్తాన్ అనే దేశం ఈ యొక్క ప్రపంచ పటంలో ఉంటుందా లేదా అనేది కూడా సందిగ్ధంగా కనిపిస్తున్నది. ప్రతి భారతీయుడు కూడా ఈరోజు చాలా ఆవేశంతో, చాలా బాధతోటి, చాలా తీవ్రమైన ఉద్యమం దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వాలనే భావనతో ప్రతి భారతీయుడు కూడా ఉన్నాడు. ఇది ఈరోజు దేశంలో సైన్యానికి మద్దతుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ గోదావరికని ఆధ్వర్యంలో కూడా సైన్యం యొక్క వారి యొక్క మనోధైర్యాన్ని పెంచడం కోసం సైన్యానికి మద్దతుగా సంఘీభావన ర్యాలీ ఈరోజు మున్సిపల్ ఆఫీస్ గోదావరికని చివరస్తా వరకు కూడా రామగుండం రిక్రియేషన్ సభ్యులంతా కూడా ఈ ర్యాలీ చేపడుతున్నారు. మరి దీనికి ఈ యొక్క ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. సైన్యాన్ని మనం సమర్థన తెలియజేస్తాం. నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున మన బార్డర్లో పహారా కాస్తూ మన దేశం కోసం ఎంతో కష్టం నష్టం ఎదుర్కొని మనని కాపాడడానికి అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మన సైనికులందరికీ సంఘీభావం తెలియజేస్తూ మీ వెనుకాలే మేమందరం భారతీయులందరం ఉన్నామనేటువంటి సంకేతాన్ని బార్డర్లో ఉన్న సైనికులందరికీ వాళ్ళ గుండెలలో ధైర్యాన్ని నింపడానికి రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున మేము ఈ సంఘీభావ ర్యాలీ చేస్తున్నాం. దేశంలో అందరూ ప్రజలు కూడా ఇలాంటి ర్యాలీలు నిర్వహించి మన సైనికులకు ధైర్యాన్ని నింపాలని ఈ సందర్భంగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులందరూ కూడా కోరుతున్నాం. స్వర్గీయ పివి రావు ఆశయాలను ముందుకు తీసుకుపోతూ మాల కుల బాంధవులకు ఏకతాటిపైకి తీసుకొచ్చి మన హక్కుల కోసం ఉద్యమిద్దామని మాల సంఘం నాయకులు ముక్క సుదర్శన్ ఎరికల లక్ష్మణరావు పిలుపునిచ్చారు. గోదావరికని మెయిన్ చౌరస్తాలోని మాల సంఘం కార్యాలయంలో శనివారం పివి రావు 70వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మాల సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పివి రావు చిత్రపటానికి పూలమాల వేసి చిత్రపటం ముందు పుష్పాలు ఉంచుతూ నివాళి అర్పించారు. పులివూరు గారికి స్వాగతం సుస్వాగతం. వారు చిత్రపటానికి తీవ్ర చిత్రపటానికి పూలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించాలని మరి తీవ్రరావు గారికి ఘనంగా పుష్పాలతో నివాళులు అర్పించాలని మనవి. ఒకరి తర్వాత ఒకరు మరి ఇక్కడ స్థలాభావం సందర్భంగా మరి అందరూ సహకరించడం ఉండకండి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనవి. గడ్డ వెంకటేశ్వర చిత్రపటానికి పూలతో ఘనంగా నివాళులు అర్పించాలని మనవి. పూలు వేయాల్సిందిగా కోరుతున్నాం. మట్టి కిషన్ అన్న గారిని అందరినీ వేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకరి తర్వాత ఒకరు దయచేసి. జన్మదిన కార్యక్రమానికి చేసినటువంటి సోదరులందరికీ జయజయం చేస్తూ మహానుభావులు పివి రావు గారు మాల సోదరుల ఉన్నతి కోసం మాల రిజర్వేషన్ పోరాట ఉద్యమకారుడు తన జీవితాన్ని కూడా ఒక తృణప్రాయంగా త్యాగం చేసి ఆయన ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసి తను ఎంత చిత్రవదలు అనుభవించినప్పటికీ కూడా ఉద్యోగంలో అప్పటి గవర్నమెంటు అప్పటి ప్రభుత్వ ఆఫీసర్లు మినిస్టర్లు అందరూ కూడా ఆయనను ఒక
టార్గెట్ చేసి ఎంతో చిత్రహింసలకు బలి చేసినప్పటికీ కూడా మొక్కవోని మన పట్టుదలతోటి మాల సోదరుల హక్కుల కోసం పోరాడి అసలు వాసిన పివి రావు గారికి మరొక్కసారి జవహర్లు అర్పిస్తూ పివి రావు గారు వేసిన ఈ మొక్క ఏదైతే ఉందో ఈ రోజు వరకు ప్రస్తుతం ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుకూలంగా అందరూ ముందుకు పోతూ మాల సోదరులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి మాల సోదరుల తర్వాత వాళ్ళ పిల్లల వాళ్ళ మన భావి పౌరులను తీర్చిదిద్దే ప్రక్రియలో వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మాల సోదరులు ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రావు గారి 77వ జయంతిని పురస్కరించుకొని మాల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పివిరావు జయంతి ఉత్సవాలను ఘనంగా చేస్తున్నాం. అయితే ఇందులో పివిరావు గారి కృషి మాల మహానాడు వ్యవస్థాపకుడిగా ఉన్నటువంటి పివిరావు గారు చంద్రబాబు హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాం లోపల దగ్గరలో ఒక విభజన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఏబీసీటీ వర్గీకరించడం జరిగింది. దాంట్లో మాలకు అన్యాయం జరుగుతుందనే భావనతోటి వారు కోర్టు కూడా వెళ్ళి హైకోర్టు వరకు వెళ్ళారు. హైకోర్టులో కేసు చేసిన తర్వాత మళ్ళీ 2001లో మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరి అక్కడ 5 జడ్జిల ధర్మాసనం మరి ఆర్టికల్ 14, 15, 16 రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ వ్యతిరేకంగా ఉంది, న్యాయానికి విరుద్ధంగా ఉంది, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జీవోను కొట్టివేయడం జరిగింది. అప్పటి నిరాటంకంగా మరి 2004 నుండి ఇప్పటి వరకు కూడా అందరికీ ఐక్యతగా అందరూ ఎవరి విజ్ఞానం కానీ టాలెంట్ కానీ ఉంటుందో వాళ్ళందరూ కూడా విద్యా రంగాల్లో మరి అనుభవించారు, బెనిఫిట్స్ అనుభవించారు. తర్వాత ఇటీవల మరి ఎంఆర్పిఎస్ వారు మరి వేసినటువంటి పిటిషన్ ద్వారా కోర్టు దాన్ని కొట్టివేసి అప్పుడు ఇచ్చినటువంటి రాజ్యాంగం 6 ఇచ్చినటువంటి దాన్ని కొట్టివేసి మరి వాళ్ళు తీర్పుకుండా అది డివిజన్ ఉండాలని చెప్పేసి మళ్ళీ ఏబీసీగా మార్చడం జరిగింది. అది కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి మాల సంఘము తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఏకీకృతమై మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. రాజ్యాంగం ప్రకారంగా అది చెల్లదని చెప్పేసి అందరికీ తెలుసు, జడ్జిలకు కూడా తెలుసు. కానీ అది మరి ప్రభుత్వం ప్రభావితంగా జరిగిందని చెప్పేసి ప్రభుత్వం యొక్క వాదనగా ఉంది. ఏది ఏమైనా సరే మరి పివిరావు గారి స్ఫూర్తితోటి మరి ఈ విభజన కార్యక్రమం ఏదుందో దాన్ని తీసేసి దళితులందరూ ఐక్యంగా ఉండి మరి రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలనేటువంటి ఏకైక నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. దానికి పివిరావు మాకు స్ఫూర్తిగా భావిస్తూ మేము మా కార్యక్రమాన్ని విస్తృతంగా ముందు తీసుకోవడానికి నిలవచ్చు. గోదావరికని పట్టణంలో ఈ నెల 17న కళా సమైక్య సభ్యులందరి సహకారంతో జరుగుతున్న గోదావరి కళా సంఘాల సమైక్య 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని గోదావరి కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. గోదావరి కళా సంఘాల సమైక్య ఆధ్వర్యంలో శనివారం గోదావరికని పట్టణంలోని సింగరేణి SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవరణలో గల స్ఫూర్తి భవన్లో కళా సంఘాలు కళాకారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అంతర్జాతీయ స్థాయి వేదికలలో కూడా వారు ప్రదర్శనలు ఇస్తూ ఎదుగుతూ వస్తున్నారు. ఇటు బుల్లి తెర పైన అలాగే వెండి తెర పైన కూడా మరి యూట్యూబ్ స్టార్లలో కూడా చాలా మంది జానపద కళాకారులు, మరి నటులు, మరి గొప్ప నృత్య కళాకారులు మరి అభివృద్ధి చెందడం అనేది జరిగింది. ఇంకా కొత్త వాళ్ళు కూడా ఇంకా మరి అన్ని రంగాలలో ప్రవేశిస్తున్నారు కళాకారులుగా. మరి అలాంటి ఘనత కలిగినటువంటి గోదావరి కళా సంఘాల సమాఖ్య మరి 37వ ఆవిర్భావ వేడుకలను ఈరోజు దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని, కార్యక్రమాలు, ఉత్సవాలను ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుంది, ఏ విధంగా నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి, మరి ఎవరెవరిని ఆహ్వానించాలి అనే విధంగా ఉత్సవాలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని ఈరోజు మనం గోదావరి కళా సంఘాల సమాఖ్య యొక్క ఆవరణలో సింగరేణి SC/ST సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాము. మరి విచ్చేసిన అందరికి కూడా మరి మరొకసారి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ
ఈ నెల 17వ తారీఖున ఆర్సీఓఏ క్లబ్లో ఉదయం 10 గంటల నుండి మన యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరి వాటికి గౌరవ ఎమ్మెల్యే గారిని ఇంకా మిగతా ప్రభుత్వ అధికారులను కూడా మనం ఆహ్వానించబోతున్నాము. కాబట్టి కార్యక్రమంలో మరి సలహాలు సూచనలు ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంగానే ఈ యొక్క సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా మరి తమ తమ అభిప్రాయాలను మరి మీరిచ్చే సూచనలు సలహాల మీదనే మరి కమిటీ నిర్ణయం తీసుకొని మరి కార్యక్రమాలను నిర్వహించుకుంటుంది. కాబట్టి మరి దీనికి దృష్టిలో పెట్టుకొని మరి అందరూ కూడా మీ యొక్క సంస్థ ద్వారా మరి అన్ని కళా సంస్థలను గోదావరి ఖనిలో ఉన్నటువంటి అన్ని కళా సంస్థలను కూడా ఆహ్వానించబోతున్నాం. కాబట్టి అందరూ కూడా మరి ఏ కళా సంస్థ ఏ కళారూపాలను ప్రదర్శిస్తుంది వీటన్ని కూడా సంబంధించినటువంటి మరి అంశాలను మరి అందరూ కూడా తెలియజేయాల్సిందిగా మరి పాల్గొనే కళాకారుల సంఖ్యను కూడా తెలియజేయాల్సిందిగా కోరుతూ మరి ఒక్కొక్కరు మీ అభిప్రాయాలను ఈ యొక్క ఉత్సవాల గురించి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. సన్నాహక సమితి కమిటీ సమావేశానికి వచ్చినటువంటి కళాకారులందరికీ, కళామ తల్లి ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున ముందుగా మీకు కళాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమావేశంలో అనేక సంస్థలు 35 సంవత్సరాల క్రితం ఏర్పాటు 42 సంవత్సరాలతో ఏర్పడినటువంటి గోదావరి కళా సంఘాల సమైక్యలో ఈరోజు అనేక సంస్థలు కాలగర్భంలో కలిసినప్పటికీ 37 సంవత్సరాలుగా ఒక సంస్థను కాపాడుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని కాపాడుతున్నటువంటి రమణన్న గారికి వేదిక పక్షాల ముందుగా కృతజ్ఞతలు. ఆషామాషి విషయం కాదు. మన కుటుంబంలో చిన్నగా ఏదైనా మాట వస్తేనే మనం పక్కకి వెళ్ళిపోయి వాడేది చూసుకొని అన్నదమ్ములమే మనం దూరం ఉంటాం. అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సంస్థలందరినీ కూడా కళాకారులను ఏకం చేయడం కోసం కానీ, కళాకారులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో కానీ, కళా బృందాలను తయారు చేసి వివిధ రాష్ట్ర జాతీయ స్థాయిలో పంపించడంలో కూడా తన పాత్ర చాలా కీలకమైనది. రమణ గారి పాత్ర చాలా కీలకమైనది. ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఈ గోదావరి కళా సంఘాల సమైక్యకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బాస్ గారు కానివ్వండి, గతంలో పనిచేసినటువంటి సభ్యులకు కానివ్వండి, కాశీపక్క రాజమౌళి గారు వీరందరూ కూడా పేరు పేరున మరోసారి కళాభివందనాలు తెలియజేస్తూ, మరి గోదావరి కళా సంఘాల సమైక్య సంబంధించిన ఒక గొప్ప సంకల్పాన్ని, ఒక గొప్ప ఉద్దేశంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నారు. అది విజయవంతం కావాల్సిందిగా మీ అందరూ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గోదావరి కళా సంఘాల సమైక్య ఇంతకుముందు డేట్ చెప్పినట్టు ఆ రోజంతా కూడా అప్పటికే ఇక్కడ కళా సంఘాలకి కూడా చాలా విపరీతంగా కళా సంఘాలు నడుస్తూ ఉన్నాయి. మాతో కలిసి వచ్చిన ఆరున్నటువంటి సంఘాలలో 42 కళా సంఘాలు గోదావరి కని కళా సంఘాల సమైక్య ఏర్పాటులో కీలకంగా పాత్ర పోషించినప్పటికీ ఆ రోజు సుద్దాల దేవయ్య గారు, దాదాపు 5 మంత్రులు, వివి మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా మంత్రి, వీరందరూ కూడా ఆ రోజు దామోదర్ రెడ్డి గారు, ముద్దసాని దామోదర్ రెడ్డి గారు, మాలా మల్లేశం గారు, వీరంతా కూడా అప్పుడున్నటువంటి సమయంలో కొత్తగా రంగస్థలం కళాకారుల కోసం రంగస్థలం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పశు వైద్యశాలను కూడా ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు మేమందరం కూడా ఒకే టైంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి కళా సంఘాల సమైక్య పేరు పెట్టడంలో కూడా పాత్ర పోషించినటువంటి మన రేణుకుంట రాజమౌళి అన్న కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత. ఈ వయసులో కూడా ఆయన ఇంకా కళా కోసం తపనపడతా ఉన్నాడు. అయితే అందరూ కూర్చున్న తర్వాత మన కళాకారులందరూ కూడా మనకు అవకాశం రావాలి, కళా సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టే అక్కడ ఈ గోదావరి కని ప్రాంతంలో ఒక 4-5 గుత్తాధిపత్యంగా ఉన్నటువంటి కళా సంఘాలు వాళ్ళే కళా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళే కళా ప్రదర్శన వాళ్ళే ఇవ్వాలి, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేది లేదు. ఆ వేదిక మీద ఆ వేదికను అప్పటికే వాళ్ళంతా కూడా క్యాప్చర్ చేసుకున్నారు. నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు. ఆ వేదిక కళా వేదిక ఏదైతే కళారంగం ఉందో కళారంగానికి సంబంధించినటువంటి ఆ వేదికను అప్పటికే వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. ఎవరు కూడా వేదికటువంటి పరిస్థితులు లేదు. ఆ దశలో మేము చూడడం కోసం మేము అందరం కూడా కళారంగము మన సంస్థకు సంబంధించిన ఏదైతే మనం అందరం ఉన్నామో మరి ఇక్కడ కళకు సంబంధించినటువంటి రంగస్థలం ఎప్పుడైతుంది మరి మనం వెళ్ళామని చెప్పని వాళ్ళు మమ్మల్ని పిలవకపోయినా, వాళ్ళు మమ్మల్ని ఎవరు ఆహ్వానించకపోయినా మేమే అందరం కలిసి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఒక ఆలోచన వచ్చింది, ఏం సంస్థ పెడదామని చెప్పంటే మనందరం అక్కడ దగ్గర పెట్టుకుంటే 40-42 సంస్థలు అక్కడికి రావడం జరిగింది. ఆ ఎదురుగా ఒక హోటల్ ఉంటుంది, టీ హోటల్ ఉంటుంది, పాత మున్సిపల్ ఆఫీస్ ముందు. అక్కడ పేరు నాకు అంత ఐడియా లేదు కానీ గడంచే మంచాలు వేసి ఉన్నాయి. అంతా కూడా సాయంత్రం టైంలో మరి వెంకరాజు అందరూ కూడా అప్పుడు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా కొంచెం తెలుసు. ఏం చేద్దామని చెప్పి అప్పటిదప్పుడే ఒక పేపర్ తీసుకొని ఎవరు వస్తే వాళ్ళు సంతకాలు పెట్టించుకొని ఏం పేరు పెడదాం అనుకున్నప్పుడు
గోదావరి కళా సమాఖ్యలు ఒకటి, గోదావరి కళా సమాఖ్యలు ఒకటి, గోదావరి కళా సంఘాల సమాఖ్య అనేది ఒకటి, 3 పేర్లను చూపించడం జరిగింది. ఈ గోదావరి కళా సంఘాల సమాఖ్యకు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ రోజు ఆ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో గోల్బెల్ట్ ప్రాంతాన్ని ఒక సమాఖ్య శాసిస్తూ ఉన్నది. సింగరేణిలో ఇటు అధికారులను కానీ, రాజకీయ నాయకులను కానీ, లేదా ఇతరత్ర ప్రాంతాలలో పేరు చెప్పితేనే భయపడేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నడుస్తూ ఉన్నది. చివరికి ఏం పెడదాము అనుకున్న టైంలో గోదావరి కళా సంఘాల సమాఖ్యగా ఆ రోజు నామకరణం జరుగుతుంది. దానికి చాలా మంది బయట నీరు పెట్టిన నీరు ఎవ్వరు పెట్టలేదు. దీనికి కారకులు ఒకటి గుంపులు మాత్రం, 2 నేను ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని భారత సైన్యంకు మద్దతుగా నిలబడుతూ రామగుండం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న ర్యాలీలో గోదావరికని ప్రజలంతా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బొంతల రాజేష్ అధ్యక్షతన శనివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గోదావరికని పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్తో కలిసి బొంతల రాజేష్ మాట్లాడుతూ ఉగ్రవాదులు పహల్గాంలో భారతీయులపై కాల్పులు జరిపి చంపడాన్ని ప్రతీకారంగా భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని అన్నారు. ముష్కరుల దాడి నిరసనగా భారత సైనికులకు బాసగా నిలిచేందుకు రామగుండం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేపు అన్ని కుల సంఘాలు పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి భారత సైనికులకు మద్దతుగా రేపు సంఘీభావ ర్యాలీ తీస్తున్నాం. కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మరి పహల్గాంలో జరిగిన దాడికి నిరసనగా రామగుండం ఎమ్మెల్యే గౌరవనీయులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో గోదావరికంలో విద్యార్థులు, కర్షక, కార్మికులు, వ్యాపార సంఘాలు, కుల సంఘాలు ఆధ్వర్యం లోపల భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రధాన చౌరస్తాలో ర్యాలీ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ మీదుగా మరి వీకే రెడ్డి వరకు చేరుకుంటుంది. అక్కడ పెద్దలు గౌరవనీయులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కావున గోదావరికని పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులుండగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతాన్ని పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం నగరంలో ముఖ్య ప్రదేశాల్లో కూడళ్లలో పోలీసులు డేగా కన్నువేశారు. ముఖ్యమైన ప్రదేశాలు తనిఖీలు చేస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. గోదావరికని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదావరికని 1 టౌన్ పరిధిలోని గోదావరికని బస్టాండ్, మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జీఎం ఆఫీస్, గౌరవ కోర్టు పరిసరాల్లో ముఖ్యంగా ఎక్కువ జనసంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబు డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్స్ బృందాలతో లగేజ్ పార్సళ్లను, బ్యాగ్లను తనిఖీలు నిర్వహించారు. आधार कार्ड है ये बोलो क्या तुम्हारा मैं हूं
ఆదేశాల మేరకు మొత్తం కూడా కీలకమైన ప్రాంతాలు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, మిగతా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వీటిని భద్రతా చర్యలు ఎట్లా ఉన్నాయి, సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్గా కీలక ప్రాంతాలన్నింటినీ కూడా సిపి గారి ఆదేశాల మేరకు మంచి చేసిన ప్రజల యొక్క భద్రతను ప్రయత్నం చేస్తాం. భారత సైన్యానికి సపోర్టుగా నిలుస్తూ శనివారం గోదావరి కని 2 ఇంక్లైన్ గని కార్మికులు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు 2 ఇంక్లైన్ ఉద్యోగులు గని ఆవరణంలో ర్యాలీ చేస్తూ ఉగ్రవాద ముఖలారా కబర్దారంటూ భారత్ మాతాకి జై అంటూ నినాదిస్తూ ర్యాలీని కొనసాగించారు. సందర్భంగా 2 ఇంక్లైన్ ఉద్యోగి ఏటీయూసీ ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగ్రవాదుల చర్యలను ప్రతిఘటిస్తూ భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుకున్నారు. माता की जय भारत, जय भारत, जय हो भारत, जय हो भारत। खबरदार 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 पाकिस्तान खबरदार, पाकिस्तान टेररिस्टुलारा खबरदार 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 पाकिस्तान खबरदार। भारत माता की మన సైనికులకు సంఘీభావంగా మన 2A కార్మికుల తరఫున మనం సంఘీభావం తెలపడం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఏఐటీసీ బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ రంగసీన్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం. పెహల్గాంలో ఉగ్రవాదులు 26 మందిని పొట్టబెట్టుకున్న తర్వాత అందులో నుంచి లేచిందే ఈ ఉగ్రవాదంపై దాడి. మన భారతదేశ వ్యాప్తంగా సింధూర్ ఆపరేషన్ అనేది కేవలం ఉగ్రవాదులపైనే దాడి చేస్తున్న భారతదేశం. కానీ పాకిస్తాన్ మాత్రము ఉగ్రవాదము మా దగ్గర లేదు అంటూనే ఇవాళ ఉగ్రవాదులను పొంచి పోషించి ఇవాళ మన ఏదైతే పెహల్గాంలో మన సోదరులందరినీ కోల్పోవడం జరిగింది. అదేవిధంగా దాన్ని సింధూర్ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదం పైనే దాడి చేస్తున్నట్టు అయితే పాకిస్తాన్ మాత్రము మన ఏదైతే పంజాబు, రాజస్థాన్, అదేవిధంగా కాశ్మీరు గ్రామాలపైన దాడికి దిగబడతా ఉన్నది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో ముందున్నది. అందుకే మనం ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడానికే భారతదేశం పూనుకున్నది. మామూలు సామాజిక పౌరుల మీద ఎలాంటి దాడులు ఇంతవరకు మనం చేయలేదు. మన గ్రామాలపైన కానీ, మన పౌరుల పైన కానీ, మన ఆలయాల పైన కానీ టార్గెట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇలాంటి దాడి జరిగినా తిప్పి కొట్టడానికి మన భారతదేశ సైన్యం ముందుంటుంది. అదేవిధంగా మనకు భారతదేశ సైన్యంలో త్రివిధ దళాలతో పాటు ఇవాళ యోమికా సింగ్ ఆధ్వర్యంలో కర్నల్ కురేషి, అదేవిధంగా ఇంకో మహిళా దళ కమాండర్స్ వారి మీద అటాక్ చేయడంలో సఫలం చెంది ఒక్కొక్క ఉగ్రవాద సంస్థలను మట్టుపెట్టడంలో మేమున్నామంటూ, మేము సైతం అంటూ భారతదేశంలో మహిళా శక్తిని సాటిన వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇవాళ. అదేవిధంగా రేపు ఏ దాడికైనా మనం ఏ దాడి చేసినా సిద్ధంగా భారతదేశం ఉన్నది. భారతదేశానికి రష్యా అండగా ఉన్నది. అమెరికా, చైనా లాంటి అదేవిధంగా వివిధ దేశాలు పాకిస్తాన్కు ఊతమిస్తూ ఉన్నది. దాన్ని మట్టుపెట్టడంలో మన భారతదేశానికి శక్తి ఉన్నది. దాని వెనుక రష్యా ఉన్నది. 1971లో ఇదే విధంగా భీకర పోరు జరిగినప్పుడు అమెరికా, యూకే, చైనా లాంటి దేశాలు పాకిస్తాన్కు అండగా ఉన్నాయి. కానీ మనకు వెనకాల రష్యా ఉంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము దాడి చేయడంలో కానీ, మట్టు పెట్టడంలో కానీ అన్నింటిలో సిద్ధంగా ఉన్నాం. మన ఏదైతే ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అమరవీరుడైండు. ఎందుకోసం? దేశం కోసం, మన రక్షణ కోసం. మనమంతా ఈ సింగరేణిని రక్షిస్తున్నాం. మనలను, మన దేశాన్ని, మన సైనికులు రక్షిస్తున్నాం. వారందరికీ పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. ఇలా సైనికులారా పోరాడండి, మీ వెంట మేమున్నామంటూ 2A ఇంక్లైన్ కార్మిక సోదరులు, అధికారులు, సూపర్వైజర్లు అందరం నినదిస్తూ సాంఘీభావంగా ఈ ర్యాలీ చేస్తున్నందుకు 2A కార్మిక సోదరులకు, అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. భారత్ మాతా కి
ఈ నెల 20న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ కార్మిక నాయకుడు ఎంఎస్ గౌస్ పిలుపునిచ్చారు. గురువారం ఏఐటీయూసీ కార్యాలయంలో సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. సందర్భంగా గౌస్ మాట్లాడుతూ సింగరేణి మనుగడ కోసం కొత్త గనులు రావాల్సిన అవసరం అనివార్యమని, అందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20న జరగబోయే సమ్మెను సింగరేణి కార్మిక వర్గం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మెను 20న దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత సింగరేణి విధానాలు 4 లేబర్ కోట్లను 4 లేబర్ కోట్లను 4 లేబర్ కోట్లను కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, అదేవిధంగా అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి హమాలి, రిక్షా, గుమస్తా, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ తదితర రంగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ ఏఐటీసీ పిలుపునిస్తా ఉన్నది. దేశవ్యాప్త సమ్మెలో భాగమై 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు ఆందోళన పోరాటాలని కొనసాగిస్తామని, అదేవిధంగా 44 కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం 4 కోట్లుగా మార్చి కార్మిక చట్టాల మీద అధికారం లేకుండా కార్మిక సంఘాలని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణం చేసే విధానాన్ని నిరసిస్తూ చేసే సమ్మెను మా దీక్షగా, మన కార్యక్రమంగా కార్మికులందరూ కూడా పాల్గొని 20న జరిగే సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు, అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలి. కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయకపోతే గద్దె దిగిపో నరేంద్ర మోడీ అని చెప్పేసి సవాలు చేసేటువంటి ఈ సమ్మెను అందరం విజయవంతంగా చేయాలని చెప్పేసి ఏఐటీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి అందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na